హలో, ఇప్పుడు మళ్ళీ ఒక వెరైటీ వచ్చింది భవానీ. ఏం చేస్తున్నానంటే బీట్రూట్ తోటి హల్వా. బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు చెప్తాను. 3 బీట్రూట్లు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసు చక్కెర తీసుకోవాలి. గ్లాసుకు కొద్దిగా తక్కువ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వాడాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ చిన్న చిన్న ముక్కలు పోసి మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా గంటలు అనిపిస్తుందా? మాట్లాడలేదు ఇక్కడ నుంచి లైట్ వెళ్ళి పడుతుందా? మెత్తగా వేసుకోవాలి. ఇలా కొద్ది వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసుకోవాలి. చాలా మెత్తగా వేసుకోవాలి. కావాలి మొత్తం. ఒక రౌండ్ తిప్పడం. 1 గ్లాస్ నీళ్ళు అవుతాయి ఈ మెత్తగాయలోపు. ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చెప్పు. 1 గ్లాస్ చక్కెర వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసినాము. పోసి దీనికి మధ్యలో వచ్చి ఏమో చేస్తున్నది. చక్కెర కరిగేదాకా కలుపుతూ ఉండాలి. లీటర్ పోసిన చక్కెర. మా వాళ్ళకు జర స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేస్తాం చక్కెర. ఇంకా కొద్ది తీసుకోము.
జర పందమ్మ చక్కెర పందమ్మ ఇంతగానం చక్కెర దీంట్లో సగం వేస్తానండి. పిల్లలకు ఎక్కువ కావాలంట, స్వీట్ ఎక్కువ కావాలంటే 2 వేసుకోండి, తక్కువ కావాలంటే 1 వేసుకోండి. నువ్వు అవన్నీ శనగలు నాశనం చేయకు. నేను తెచ్చుకునేది అదేమే ఎవరు తెచ్చుకుంటే అండి. చెక్క తీసుకో. సరే ఏం చెక్క? చిన్నవైపు నువ్వు చేస్తా. అయిపోయింది. నేను తినను, ఒకరు చేస్తే నాకు నేనే వేసుకుంటా. చెక్కని కలిపేది అన్న కడిగి చేసినావు కదా. మొత్తం తిండిపోతుంది, మళ్ళీ తిండికనే వస్తుంది. అక్కడనే ఉంటుంది పొద్దున పండుగ చెక్క తీసి ఇక భోగాలు పెడతారు నా ముందర వచ్చి. లేపు పని చేసి లేపు చెప్పలేదు. ఇక ఈ జ్యూస్ మొత్తము దీంట్లో వేసుకోవాలి ఒక భోగాడిలా. వేసుకొని ఇట్లా కడిగి దీన్ని వేయాలి. ఇక్కడ పక్కకు పెట్టుకోవాలి, నేను చేతులు కట్టుకోవాలి. దాని లోపలి కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది కూడా వేసేయాలి. ఇట్లా కలపాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ మొత్తం. ఆడ జీడిపప్పు ఉన్నది కదా 2-3 ఇక్కడి దీంట్లో కట్ చేసి సన్న. అయ్యో వీడియోలో జీడిపప్పు చూపించలేదు, ఇంట్లో కట్ చేసి వేస్తుంటే అనుకోకండి. మన ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. జీడిపప్పు వేయాలని గుర్తుకొచ్చి వేసిన. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. మిస్సు లేదు వేయండి, జీడిపప్పు ఒకటి. ఏం చేస్తున్నావు దాన్ని? టేబుల్ తీస్తున్నావా దానిలో? ఆపరేషన్ చేస్తున్నది జీడిపప్పుకు. పిల్లలు మొత్తం అవులా హల్వా తిన్నోళ్ళంటే హల్వా అవులా హల్వా హల్వా అవులా అవులా అని తినాలి. ఇప్పుడు దాని లోపల 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. శనగలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకోవద్దు. టేస్ట్ కోసము వేసినాను. ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్ దీంట్లో పోసుకుందాం. మంచిగా కారమే ఇట్లా కలుపుకున్నాం కదా, అది బాగా పొంగురాను దబాయించి పెట్టండి. మంట ఐలో పెట్టాలి. పొంగొచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా రాగానే ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇది దగ్గర పడ్డదాకా కలుపుతూనే ఉండాలి. ఇక ఇద్దరం పొయ్యి కాడ ఉంటే ఇక కలపనికి ఒక శనగలు చేయబట్టి ఇక ఇట్లా శనగలు చేసుకోవాలండి. నానబెట్టి శనగలు చేసి దాంట్లో ఉప్పు వేసి కారం వేసి ఏమంటారు ఇట్లా టైంపాస్ కోసం తినాలి.
బీర్లు తాగితే మందు తాగితే కూడా తినవచ్చు. మా పండుగ చేసుకున్నది దాని చిరుదిలు తిన్నాడు అలవాటు. ఇది పాప కాదు, నాకు చెల్లెలు. ఆంటీ ఎవరేమో మాకు తెలియదు. ఈ మొత్తం బయట పెట్టుకొని ఇది చిన్న పెద్ద చెల్లెలు, ఇది చిన్న చెల్లెలు, ఇది పూల నడిపించలేదు. నేను అక్కని కలుపుతూ 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 ఉండాలి. మూతిని పట్టుకొని తాగుతారా నీళ్ళు? చి పాత ముసలి యాక్టింగ్ ఏమంటే మస్తు చేస్తుంది. ఐటింగ్ బేబీ లాగా తిని అజ్జాయి ఫస్ట్ ఏం చేస్తుంది? కలుపు కలుపు. అవును, జయశంకర్ గారు మీరు వచ్చి నన్ను గెలుకుంటా కూర్చున్నారు. కబ్జా చేసుకున్నావా? మళ్ళా రోజు స్టవ్ కాడ ఎవరు ఉండేది నేనా? చేస్తుంది మస్తు. ఏ అలవా జల్ది జల్దిగా నాకు ఒక్కదానికే దూడు, ఎవరికోదు. తినం కూడా తినవా? బీట్రూట్ తింటే బీట్రూట్ లాగా అవుతారు, తినాలి. అన్ని ఎలా అవుతారా? బాడీకి మంచి హెల్దీ. నాలక క్యూట్గా అవుతారు. నేను క్యూట్గా లేనా? బాగుంది. నా అందంగా ఉన్నారు వీళ్ళు. చెప్పమని ఎవరినైనా అందరూ చెప్తున్నారు. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకొని ఇక పొద్దుగాల స్నానం చేసిన కడిగిన ముఖం పేరలాలు పెట్టండి, పౌడర్ లిప్స్టిక్ పెడతారు, పేరలాలు పెడతారు, పౌడర్ వేస్తారు, మేకప్ వేస్తారు. నేను ఏది నేను పెట్టుకోను. ఇట్లా కలుపుతూనే ఉండాలి. దీన్ని దగ్గర పడ్డదాకా కలుపుతూ ఉండాలి. ఆపరాదు, ఆపితే మళ్ళా ఉండలు అయిపోతుంది. ఇట్లా చేస్తే అది అట్లా చేస్తుంది వెరైటీగా. దగ్గర పడ్డదాకా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది కదా, ఇట్లా బబ్బులు వచ్చినప్పుడు సిమ్ములో పెట్టుకోవాలి. కొద్దిగా ఇట్లా సిమ్ములో పెట్టుకొని కలుపుతుండాలి. లేదంటే పైన చెప్పుతారు. లేకపోతే అడుగు పడుతుంది, మాడుతుంది. ఇట్లా సిమ్ములో పెట్టుకొని ఎంతసేపు కలుపుతూ చేస్తే అంత టేస్టీగా వస్తుంది, అంత మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయినాక తీసి కట్ చేసుకోవాలి, బాగుంటుంది. బీట్రూట్ హల్వా చాలా బాగుంటుంది. జ్యూసులు తాగని వాళ్ళు, కర్రీ తినని వాళ్ళు ఇట్లా హల్వా వేసుకొని తినొచ్చు మంచిగా. ఒక డబ్బాలో పెట్టుకొని ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు. ఇంకా ఇలా అయ్యేదాకా చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఒక ప్లేట్కు నెయ్యి రుద్ది దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొద్దిసేపు చల్లారి ఇప్పుడు
అంటే ఇట్లా నెయ్యి వేసుకొని ఇట్లా రుద్దాలి. ప్లేట్ మొత్తం ఇట్లా రుద్ది అతుక్కోకుండా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా వేసేసుకోవాలి. ఎంతసేపు వేస్తావు ఇది లడ్డుగా టేస్ట్ బొమ్మలు పట్టుకో. దుక్కలా వీడియో వీడియో అనాలి మొత్తం స్ట్రైట్గా. ఇట్లా చేసిన తర్వాత దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీయాలి. పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీద్దాం ఎలా అయ్యిందో. బాగా కుర్చీ తీసుకో. ఇట్లా కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ. వావ్, మనకి ఇష్టం వచ్చిన ఆకారంలో కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో వానికి సోకి నీ వీడియో ఈ పీసులు లెక్క ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా తెంపుకునాలి. ఇట్లా అయితే పీసులు మంచిగా పీసులు అవుతాయి. ఇట్లా ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలా చాలా బాగా అవుతాయండి. ఒక చిన్న ప్లేట్ చెప్ప దాంట్లో అన్ని ఇట్లా పెడతాం పీసులు. బాగుంటుంది అండి ఇది, చాలా బాగుంటాయి. బాగున్నాయి, టేస్ట్ కూడా వేసిన ఆల్రెడీ. మంచిగా ఉంటాయండి ఇవి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అక్కడ గంట వెళ్ళుంటుంది, గంటలో కొనికి. ఇది సార్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవి కూడా పెడితే అట్లయినా బాగుంటుంది. ఇలా అవుతాయండి పీసులు, చాలా బాగా అవుతాయి. మంచిగా తినొచ్చు. పిల్లలకు చాలా ఇష్టంగా ఇట్లా ఆ స్టవ్ బంద్ చేసి పొయ్యి బాగుంటాయి. ఇట్లా తినని పిల్లలకి ఇట్లా చేసి పెట్టవచ్చు. కేక్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. భవానీ వంటలు మరొక వెరైటీతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, తినండి గట్టు సబ్స్క్రైబ్
చేయండి మా అమ్మకు తినిపిస్తా. కామెంట్ కూడా చేయండి. ఇక మా అమ్మ తింటుంటే వావ్ చల్లగా అయింది దానికి. ఇక చాలా 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 అద్భుతంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయమ్మా. అక్కడికి కుక్క కూడా తింటుందండి. తినేసింది. కుక్క కూడా తింటుంది. ఇక పెట్టాక టేస్ట్ బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా కామెంట్స్ కూడా చేయండి.